ఎన్ని డిషెస్‌తో అయినా ఐదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్‌తో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే ప్లెయిన్ బిర్యానీని చాలా సింపుల్‌గా మనమైతే చూసేద్దామండి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. 2 వేస్తేనే బావుంటుంది. ఒకవేళ మీకు ఘీ నచ్చదు అంటే ఘీ స్కిప్ చేసి ఆయిలే ఇంకొక స్పూన్ యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ తాలింపులో నేను చూపించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని కూడా వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ని బాగా వేగనిచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా సన్నగా చాప్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మీడియం టొమాటోస్ని కట్ చేసుకొని అవి కూడా వేసుకున్న తర్వాత టొమాటో కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ కుక్కర్లో కుక్ చేస్తున్నారంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. బిర్యానీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని వాటర్ మంచిగా మరిగేటప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నామంటే యమ్మీగా అయితే ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ది నెక్స్ట్ వీడియోలోనే దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ 2 రెసిపీస్ ట్రై చేయండి.